చెప్పట్లేము. అందరికి కొత్త, మనకి ఈ సీజన్ ఎలా ఉందో తెలియదు. హర్ పాయింట్ ఇస్ మీరు అందరూ బేబక అన్నప్పుడు మీరు యూ కుడ్ హావ్ వెన్ యూఆర్ 50-50 యూ కుడ్ హావ్ టోల్డ్ దట్. ఒక పాయింట్. సెకండ్, ఇక్కడ 14 మందిలో మీరు అంటున్నప్పుడు 13 మంది ఒక్క రోజు ఏమి తినక బిస్కెట్ ఫ్రూట్స్ తో గడిపి నైట్ ఒక పూట మనకి రోటీ లెట్ మీ స్పీక్ అక్క, అది పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ రోజు మీకు అవ్వదు అన్న నెక్స్ట్ రోజు కూడా చెప్పేయాల్సి ఉండే. మనం డిస్కషన్ లో మధ్యాహ్నం తర్వాత నైట్ అవ్వకపోయినా చెప్పేయాల్సి ఉండే. యూ వైట్ ఇన్ టు స్పీక్ అప్ అనే ఆవిడతో ఒక సెకండ్ పాయింట్. థర్డ్, ఆ పప్పు గురించి వచ్చినప్పుడు కొత్తది నాకు కుక్కర్ తెలీదమ్మా, ఎవరైనా ట్రై చేయండి అనే వాళ్ళైనా చెప్పుండుంటే అయిపోయేదేమో. ఒకటి తన ఒక 4-5 సారి, దట్స్ ట్రూ, దట్ 4-5 సారి షీ కేమ్ టు మీ, షీ వెంట్ టు అబ్బాయి, షీ వెంట్ టు అదర్స్ ఆల్సో సేయింగ్ ఇది ఏంటి ఆవిడ సరిగా చూడట్లేదు, అది పప్పు మాడినట్టుంది, నాకు భయం వేస్తుంది, ఇంతసేపు వెయిట్ చేసేంత వేస్ట్ అయిపోద్ది, అందరూ ఆకలి మీద ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హర్, అందరూ ఉన్నాం అంటే మన కొత్త కాబట్టి అనిపించింది. తను ఇంకోటి ఏంటంటే అది కుక్ అయిందా నాకు తెలుసా తెలీదా ఏంటి అనేది నాకు తెలియదు, ఎవరైనా ప్లీజ్ చూడండి అంటే ఒక పాయింట్ రేస్ చేస్తుంటే అయిపోయేది. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే మీకు మీరు అన్నారు కదా మేం సెలెక్ట్ చేసాం బేబక్కకి, మేం సెలెక్ట్ చేసామని. అక్కడ డైనింగ్ టేబుల్ మీద పాయింట్ వచ్చినప్పుడు కూడా నేను, సోనియా అండ్ సీతనా, సీత, ఇట్ వాస్ సీత. మనం ఏమనుకున్నాం, మనం ప్లాన్ చేయాలి ఎందుకంటే మనకు రేషన్స్ ఇవన్నీ టాస్క్ లో ఆబ్వియస్లీ ఫర్ ఎ సేఫర్ సైడ్ ఫర్ అస్ ఓన్లీ. సో ఆ పాయింట్ రేజ్ అయినప్పుడు మనీ కూడా అన్నాడు అందరూ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం, 3-4 ఉన్నప్పుడు వద్దు అని. దట్ మేడ్ ఎ సెన్స్. అందరూ వచ్చిన తర్వాత పెద్ద ఓమన్న ఎందరూ చేస్తే బేబక్క ఎలా తెలిసి ఉంటది కదా, బేబక్క చేసినప్పుడు యూ కుడ్ హావ్ సెడ్ నో, నాకు ఇప్పుడే వద్దు, నేను చూసి తర్వాత చేసుకుంటా. ఆర్ యూ కుడ్ హావ్ టోల్డ్ నాకు ఇప్పుడే రెడీ లేను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ షీ వాంటెడ్ టు షీ రైజ్ దట్ పాయింట్. నేను ఇష్టపూర్వకంగా నేను చెప్పేది నాకు ఇష్టపూర్వకంగానే యాక్సెప్ట్ చేశా, కానీ ఆ కుక్కర్ పని చేయకపోతే అది నాకు అది పని చేస్తుందో లేదో అన్ని చెక్ చేసి నేను ఒప్పుకోలేదు. నాకు వంట వండు అన్నప్పుడు నేను వంట అన్నప్పుడు వండుతాం కానీ సడన్ గా గ్యాస్ అయిపోయింది అనుకో, ఆర్ ఆ గిన్నె సరిపోయలేదు అనుకో, అది మనం ముందే మన ఇంట్లో లేం కదా, కొత్త నాకు ఆ కుక్కర్ కూడా ఎప్పుడు వాడలేదు, అలాంటి కుక్కరే నేను ఎప్పుడు వాడలేదు, నేను చూడండి కూడా. సరే అక్క, నాదొక పాయింట్ ఉంది. ఓకే సారీ, ఫినిష్ చేయండి. సో అది నేనేంటంటే ఎవరు కావాలని చేయరు, ఆ పని చేయనప్పుడు అది ఎంతసేపు విజిల్ రాకపోతే కుకింగ్ పక్కన పెట్టినా ఓకే, మీ సైడ్ నుంచి అది కుకింగ్ ఏదో మిస్టేక్ అయింది, కుక్కర్ది అవ్వలేదు, బట్ మీరు ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదు? తను అప్పుడే డైరెక్ట్ గా మాట్లాడింది, అందరూ నేను అడుగుతానే ఎందుకు మీరు ఒక కంటెస్టెంట్ గా మీ ఎందుకు రెస్పాన్సిబిలిటీ? చాలా నా కిచెన్ లోకి వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నా ఇదేంటో విజిల్ రావట్లేదు అందరినీ అడిగారు, కూడా అడిగారు, ఇది విజిల్ రావట్లేదు ఏం చేయను. సరే మిస్టేక్ అయిపోయింది, నేను సీతను అడిగా, అబ్బాయిని అడిగా, రావట్లేదు ఎందుకు అని అడగడం వేరు. అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది, ఓకే, తను పాయింట్ రేస్ చేసింది, అప్పుడు మీరు ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదు? నేను చెప్పాను కుక్కర్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. అసలు నాకైతే తెలియదు, నా వరకైతే రాలేదు అది. మీకు మీరు కిచెన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ కుక్కర్ ప్రాబ్లం ఏంటో. నిన్న ఆ స్టవ్ ఏమో చిన్నగా ఉంది, కుక్కర్ పెద్దదైంది, విజిల్ ఎంతసేపటికి రావలేదని. నిన్న సీత నువ్వున్నావు, ఎంతమందికి నిన్న ఆ కుక్కర్ సరిగ్గా పనిచేయట్లేదని తెలుసు? అందరికి చాలా మందికి తెలుసు కదా నిన్న ఆ విజిల్ పనిచేయట్లేదని. అక్క కుక్కర్ పనిచేయలేదు తెలీదు, కొత్త ఎక్విప్మెంట్ కాబట్టి అది నాకు అర్థం కాలేదు, బట్ ఓన్లీ తన కలిసి చేసినప్పుడు వీళ్ళని అడగలేము, ఇప్పుడు మేమందరం కలిసి నేను ఒక్కదాన్ని రెస్పాన్సిబిలిటీ, నిన్న అందరూ కలిసి కుక్కర్ అన్ని పెట్టి చేసి అది కాదు పాయింట్, అది కాదక్క పాయింట్, అది కాదు ఒక్కదాన్నే పెట్టి పాయింట్, అది కాదక్క. మీకు 50-50 మైండ్ ఉన్నప్పుడు పాయింట్ అవుట్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నారు? అప్పుడే మాట్లాడాల్సింది కదా, అంటే మీకు కొత్తది, మీరు అందరిలాగా కొత్తగా మరి రెస్పాన్సిబిలిటీ బేసిక్లీ అక్క తను చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గేట్ లోపల ఎంట్రీ అవ్వగానే మన డే స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో. ద జర్నీ హాస్ స్టార్టెడ్ ద టైమ్ వెన్ వి స్టార్టెడ్ ఇన్. కానీ నిన్న పప్పు అనేది నేను ఒక్కదాన్నే చేయలేదు, ఫస్ట్ ఇట్ వాస్ స్టార్టెడ్ అందరూ